హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అమ్మ ఎవరు లేడు సినిమా థియేటర్లోన, ఎవరు లేడు. నచ్చిన సీట్లో కూర్చుంది, ఎవరైతే అనడం మంద ఇదంతా. దొంగగడ్డి మేసే గొడ్డైనా కట్టుకొయ వద్దకి రాక తప్పదు. ఏలు చూపించినా నోరింత చేసుకొని అరిచినా సినిమా భవితవ్యాన్ని ప్రేక్షకుడే నిర్ణయించక తప్పదు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. దీపం పేరు చెప్తే చీకటిపోతుందా? చిరంజీవి వచ్చినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? అదుపుకు రాని ఆలిని అందిరాని చెప్పుని విడవమన్నారు పెద్దలు. 11 గొర్రెలని పృథ్వీ లేఖి కామెడీ చేసినప్పుడే అలర్ట్ అయి ఉంటే బాగుండేది. కానీ ఫింగర్ చూపించి విశ్వకన్నయ్య గాలికి పోయే కంపెనీ గోచికి తగిలించుకున్నాడు. సంసారి సరిగంగా స్నానాలాడబోతే ముసలి మొగుడిని మొసలెత్తుకుపోయిందని కాంట్రవర్సీతో పబ్లిసిటీ చేసుకుందామనుకుంటే సినిమానే మూసిలో మునిగింది. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలిక ఊడడం అంటే ఇదే. గట్టిగా ఆయుష్ ఉంటే గరిక నూరి పోసినా బ్రతుకుతారు, కానీ ఈ సినిమాకి అమృతం పోసినా గట్టెక్కదు. ఆయుష్ లేదు. అడవి పంది చేలో మేస్తే ఊరపంది చెవులు కోసినట్లు సినిమా ఈవెంట్కి వచ్చి అసందర్భ వ్యాఖ్యలు చేసిన పృథ్వీ, చిరంజీవి ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ గువ్వలు ఎదరగొట్టేది విశ్వకన్నయ్య కదా. అరకాసు పనికి ముప్పాతిగా బాడిగన్నట్లు కంటెంట్ లేని సినిమాకి కావాల్సినంత కాంట్రవర్సీ చేసి రోడ్డున పడ్డారు. ఒక యాక్టర్కి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. సినిమా ప్రమోషన్స్ కోసమని కాంట్రవర్సీ నమ్ముకున్నాడు విశ్వకన్నయ్య. మొన్నటి వరకు అడపాదడపా చిన్న చిన్న కాంట్రవర్సీలకు తెరలేపినా కొంచెం డీసెంట్గానే ఉండేవాడు. కానీ శబాస్ మధ్యలగాడ అంటే 5,000 పగలగొట్టుకున్నాడని పర్వాలేదనుకుంటే అన్నయ్య రాజకీయం అనే పులితో స్వారీ చేశాడు. అది ఎంత ప్రమాదకరమో రాబోయే రోజుల్లో అన్నయ్యకి బాగా అర్థమవుతుంది. ఈత వచ్చినప్పుడు లోతుతో పనేముంది, నీలో టాలెంట్ ఉన్నప్పుడు, కథలో దమ్మున్నప్పుడు కాంట్రవర్సీలతో పనేముంది. చిరంజీవి రాగానే జై జనసేన అనగానే అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అన్నట్లు రెచ్చిపోయి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని చేతులా దూరం చేసుకున్నాడు విశ్వకన్నయ్య. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. పాపకొట్టం వారి సమర్పణలో అస్సాం టికెట్ తీసుకొని ఫింగర్ స్టార్ విశ్వకన్నయ్య నటించిన అద్భుత కళాఖండం లైలా నత్తి అప్పన్న గారి ఆశీస్సులతో సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. ఈ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. ఓటీటీ యుగంలో కూడా థియేటర్కి వచ్చే ఆడియన్స్ అంతు చూసేలా తీశారు. జబర్దస్త్కి ఎక్కువ, భోజ్పురి సినిమాకి తక్కువ అన్న రేంజ్లో తీసి ఆడియన్స్ని అతలాకుతలం చేశారు. గేమ్ చేంజరే రూపాంతరం చెంది మన ముందుకు వచ్చిందేమో అనిపించింది. చిరంజీవి గారు ఈవెంట్కి వచ్చి భుజం తట్టినప్పుడే అస్సాంకి ఫ్రీ టికెట్ ఇప్పించుంటాడని మన ట్రేడ్ పండితులు అప్పుడే అంచనా వేశారు. కానీ రిలీజ్ రోజే ల్యాండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చిరంజీవి గారి టేస్ట్కి తగ్గట్టుగానే సినిమా ఉంది. కథా, స్క్రీన్ ప్లే అనేది లేకుండా డైరెక్టర్ అన్నయ్య చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మన కోసం. యాక్టింగ్ చేయకూడదని విశ్వకన్నయ్య దగ్గర ఎవరో మాట తీసుకున్నారు. ఆ మాటని తూచా తప్పకుండా పాటించి వాళ్ళ మాట నిలబెట్టాడు విశ్వకన్నయ్య. సినిమా అయితే చాలా బాగుంది. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కొక్కరు 100 సార్లు చూసి చిరంజీవి గారి మాటని నిలబెట్టాలంటున్నారు మన ట్రేడ్ పండితులు. రండి రండిరా. ఇక ఈ భోజ్పురి కథ విషయానికి వస్తే, బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడితో స్కిప్ చేసి వెళ్ళిపోండి, లేదంటే మీకు పరలోకం ప్రాప్తిస్తుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. తర్వాత మీ ఇష్టం. విశ్వకన్నయ్య బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంటాడు. నల్లగున్న వాటిని తెల్లగా, అదేనయ్య ఫేసులు తెల్లగా చేస్తుంటాడు. అలాంటి టైంలో అన్నయ్య ఒక కసక్ని చూసి లవ్లో పడతాడు. హీరోయిన్ అక్కయ్యని వెనక నుంచి పట్టుకొని ఎత్తి భుజాలపైన వేసుకొని పార్కు చుట్టూ 5 రౌండ్లు వేస్తాడు. దాంతో ఆపకుండా 5 రౌండ్లు వేసాడని అన్నయ్య స్టామినా చూసి లవ్లో పడిపోతుంది. ఇక్కడ లవ్ డెప్త్ వచ్చేసి 5 రౌండ్లు. ఇక ఇంకోవైపు విలన్ అన్నయ్య ఫ్యామిలీ మొత్తం చిరంజీవి ఫ్యాన్స్. శుభలేఖ సినిమాలో లాంటి హీరోయిన్ కోడలిగా రావాలని విలన్ అన్నయ్య చేతిలో రేఖలు అరిగిపోయేదాకా ఎదురు చూస్తుంటాడు. ఒకరోజు ఒక బ్లాక్ ప్యాంథర్ లేడీకి విశ్వకన్నయ్య మేకప్ వేస్తాడు. ఆ లేడీని చూసి విలన్ లవ్లో పడతాడు. బలవంతంగా పెళ్లి కూడా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ తెల్లారి చూస్తే బ్లాక్ పాంథర్ రియల్ గెటప్ని చూసి విలన్ అన్నయ్య దడుచుకుంటాడు. హార్ట్లో హోలు పడింది. ఇదంతా హీరో అన్నయ్య మేకప్ వేయడం వల్లనే జరిగిందని హీరో పైన కోపం పెంచుకుంటాడు. మరోవైపు కల్తీ నెయ్యితో చేసిన వంటలు తిని చాలామంది పైకి పోతారు. దానికి హీరోనే కారణమని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు. దాంతో సోను కాస్త లైలాగా మారిపోయి మారువేషంలో తిరుగుతుంటాడు. ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మీరు తెలుసుకోకపోవడమే మంచిది. సినిమా స్టోరీ వినగానే మీకు బాగా నచ్చి ఉంటుంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. చాలామంది సినిమాని ఆపేస్తామని సవాల్ చేశారు.
ఇక అవసరం లేదు, అదే ఆగిపోయింది. వాళ్ళు చేసిన తీట పని సినిమా తాట తీసింది. రొటీన్ స్టోరీ అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అసలు ఈ సినిమాలో స్టోరీ అనేదే లేదు. బొచ్చుకి నూనె పెట్టకుండా ఎర్రగా వరిగడ్డిలా మారిపోయేంత వరకు ఉండి తర్వాత మోడల్స్ అంటూ ఇన్స్టాలో తిరుగుతుంటారు ఒక బ్యాచ్. వాళ్ళందరిని ఎత్తుకొచ్చారు ఈ సినిమాలో. ఆ హీరోయిన్ ఎందుకుందో తెలియదు. మేకప్ వేయించుకోవడానికి, అది కూడా సోనుతోనే వేయించుకోవడానికి ఆడవాళ్ళందరూ నిద్రాహారాలు మాని ఎందుకు ఎదురు చూస్తుంటారో ఆ టంగుటూరి వీరేక బకావ్ బర్ధన్కే తెలియాలి. కాయలు పువ్వులని వల్గారిటీ, బలవంతంగా నవ్వినా నవ్వురాని క్రింజ్ కామెడీ, తలా తోకలేని నాన్సెన్స్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేతో చావుగొట్టి చెవులు మూశారు. ఆ పృథ్వీ చెప్పిన గొర్రె పురాణం అంత ఏం లేదు సినిమాలో. నోటిదులతో గెలుక్కున్నారు కావాలని. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మెగా ఫ్యాన్స్ అండతో ఈ సినిమా 1000 కోట్లు కొడుతుంది. మెగా హీరోల డిజాస్టర్ల రికార్డులన్నింటినీ ముక్కలు చేస్తుంది. బేసిక్గా నేను ఏ సినిమాకి రేటింగ్ ఇవ్వను, కానీ ఒకవేళ ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఇక జీవితంలో ఏ సినిమా కూడా రేటింగ్ ఇవ్వకూడదని అనుకుంటున్నా. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ సినిమా అద్భుత విజయంలో వైసీపీ వాళ్ళ హ్యాండ్ అయితే ఏం లేదు. విశ్వకన్నయ్య ఫింగర్ వల్లే సాధ్యమైంది ఇదంతా. అంతా చిరంజీవి గారి ఆశీస్సులు. జై చిరంజీవ, జై పాపగొట్టం. ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.